క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. బలము. యెహోవా తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. బలము అనేది దేవుని నుండి లభించే గొప్ప బహుమతి. బలముతో మీరు అనేక ఎంపికలను కలిగి ఉండవచ్చు. మనము కష్టమైన సమయాన్ని అధిగమించగలిగే శక్తిని బలము ద్వారా కలిగి ఉంటారు. కష్టమైన పనిని సాధించే బలము, విపరీతమైన పరిస్థితులను అధిగమించే బలము, మిగతావన్నీ విఫలమైనప్పుడు బలము ఓపికగా ఉండటానికి మరియు ప్రభువు కోసం వేచి ఉండేలా చేసే బలము, కోటలను కూల్చివేసే బలము, మరుసటి రోజును పొందే బలము, ప్రలోభాలను అధిగమించే బలము, విఫలమైనప్పుడు మరోసారి ప్రయత్నించే బలము, దయను అంగీకరించే బలము, మీ లోతైన భయాలను ఎదుర్కొనే బలము, తిరిగి ప్రారంభించడానికి బలము, మీరు తప్పు చేసినప్పుడు అంగీకరించే బలము, మీ బలహీనతలను అంగీకరించే బలము, భగవంతునిపై విశ్వాసం ఉంచే బలము. ఈరోజు మీకు కావలసినంత బలము దేవునికి ఉంది. ఇది మనదే. అడగవలసింది మనమే. ప్రార్థన. తండ్రి, నీవు నీ ప్రజలకు బలాన్ని ఇచ్చినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా అవసరాలు మీకు తెలుసు. నేను ఎక్కడ బలహీనంగా ఉన్నానో మరియు నాకు మీరు ఎక్కడ అవసరమో మీకు తెలుసు. ఈరోజు నాకు కావలసిన శక్తిని అంతా ఇవ్వండి. యేసు నామములో ఆమేన్.